క్రిస్మస్ శుభములు. పండుగ అంటే సందడే సందడి కదా. నాకు కూడా ఎంత సందడి. నా మనవరాలు వచ్చింది, మనవడు రయన్ వచ్చినాడు, నోరా వచ్చింది, అఖిల్ దయ, వాళ్ళతో కలిసి మరి ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, అలాగే పాస్టర్ మాథ్యూ గారి జన్మదినం ఇది జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషం అన్నిటికంటే మిన్నైన సంతోషం ఏంటంటే, నాకు గతకాలం అంతా పాట వింటే మాత్రం మరి నేను ఐ కాంట్ కంట్రోల్ మై టీయర్స్. ఈ పాట ఎవరు కట్టినారని చాలా ఆలోచించి చాలా సెర్చ్ చేసినాను. ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో ఒక వివాహానికి నేను వెళ్ళినాను. గ్రీటింగ్స్ మరి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచినారు. అయితే ఆ వివాహంలో ఒక అమ్మాయి పాడుతున్నది ఈ పాట. ఈ పాట పాడినప్పుడు తెలియకుండా నాకు కన్నీళ్ళు చేసినాయి. తర్వాత ఈ పాట నేను యూట్యూబ్లో వెతికినాను. ఒక దీర్ఘ ప్రయాణంలో నేను వెళ్ళినప్పుడు ఈ పాట వెతికి ఆఖరి దొరికింది నాకు. మరి దొరికినప్పుడు నేను అనుకుంటా ఇయర్ ఫోన్ పెట్టి ఒక 10 సార్లు విన్నాను ఆ పాట. అయితే నేను అనుకున్నాను ఎవరో మగవాళ్ళు రాసి ఉండొచ్చు, తలపండిన వాళ్ళు. కానీ 2 కూడా తప్పైంది. ఒకటి ఈమె యవనస్తురాలు, మరి ఈమె ఒక ఉమెన్. సో స్త్రీలందరికీ గర్వకారణం. చాలా చక్కని పాట. నేనేం చేసినానంటే నా గొంతుతో ట్రై చేసిన 40 రోజుల ప్రార్థనలో నేను కూడా ట్రై చేసి బాగా వాడినాను. అయితే నాకు వచ్చినట్టు వాడినాను. నేను ఇంకా ట్రై అంటే రీహర్సల్ ఏం చేయకుండానే వాడినాను. బాగా వాడినాను అంటున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఐ హ్యావ్ ఎ డీప్ ఇన్స్పిరేషన్ టు అనాయింట్ యూ విత్ ఆయిల్. ఎందుకంటే నువ్వు చాలా చిన్నదానివి, నీ ముందు చాలా సమయం ఉన్నది. ప్రభు అక్కడ ఆలస్యం అయితే ఇలాంటి పాటలు ఎన్నెన్నో కట్టాలి. నా పరిచర్యలో నా నంబర్ ఏంటంటే 1000 నామాలు, 1000 వాగ్దానాలు, 1000 ప్రార్థనా సెల్స్ అనుకున్నా దాటిపోయింది. ఇంకా ఏంటి 1000 పాటలు సంకలనం, ఇవన్నీ 1000 అనమాట నా గురి. నువ్వు 1000 పాటలు కట్టుదు గాక. సరే, నీకు అనాయింటింగ్ ప్రేయర్ చేస్తాను. అందరూ ఒకసారి లేచి ఇవ్వండి. నాకు ప్రేరణ వచ్చిందంటే దైవ కార్యమే, తప్పకుండా ఈ బిడ్డ 1000 పాటలు కడుతుంది. మీరు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నీ అభిషేకం లేని మేము ఏమీ చేయలేము. నువ్వు అభిషేకిస్తేనే మాకు ఈ వరాలన్నీ నాయన. మరి పేరేంటి దివ్యకు నువ్వు ఇచ్చిన అద్భుతమైన తలాంతు కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పాటలు పాడడం ఒక వరం అయితే పాటలు కట్టడం అంతకంటే గొప్ప వరం. మరి గతకాలం అంతా పాట నన్ను ఎంతో ప్రభా మరి చలింపజేసింది. గతకాలం నీ దాసురాల జీవితంలో చేసిన కార్యాలన్నీ నాకు గుర్తుకొచ్చి నాకు అన్నిళ్ళు ఆగలేదు నాయన. మరి ఈ సమయంలో ఈ పాట పాడిన బిడ్డ నేనే ఆహ్వానించినాను. ఈరోజు ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఆమెను అభిషేకిస్తున్నాను. తప్పకుండా ఆమె చిన్నది, ఇంకా చాలా ముందున్నది జీవితం ఆమె. కాబట్టి ఆమెను ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ పూర్ణతో నింపి ప్రజలందరికీ ఆదరణ కలిగి శక్తి కలిగే పాటలు ఆమె ద్వారా తండ్రి వెలువడాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నువ్వు తప్పకుండా ఈ కార్యం చేస్తావు కనుక దివ్యమైన ఆత్మాభిషేకంతో ఈ బిడ్డను నింపి తండ్రి ఆమెను అభిషేకించి మరి ప్రజలందరి నిమిత్తం వాడుకోవాలని, ఆమెకు ఆత్మీయ గోళంలో గొప్ప భవిష్యత్తు దయచేయమని, అదే కాకుండా వివిధ రాజ్యాలు కూడా తిరిగి సువార్త ప్రకటనలో కూడా ఆమెను వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం.